నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హై ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 9th April 2026. నిఫ్టీలో చిన్నపాటి కరెక్షన్ 222 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. 23,775 దగ్గర. నిఫ్టీ 50 స్టాక్స్ చూస్తే 21 పాజిటివ్గా ఉంటే 29 స్టాక్స్ లూజర్స్లో ఉన్నాయి. పాజిటివ్గా ఉన్న స్టాక్స్లో టాప్లో క్లోజ్ అయింది హిండాల్కో. 3.56% పాజిటివ్గా క్లోజ్ అయింది. దీని చార్ట్ ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ మనకి హైయర్ లెవెల్కి వెళ్తూ ఉంది. లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ మెటల్స్లో స్ట్రాంగ్ ర్యాలీస్ అనుకోవచ్చు ఇది. సో హైయర్ లెవెల్లో మనకి ప్రీవియస్ స్వింగ్ హై ఉంది అరౌండ్ 1028 దగ్గర. ఆ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. ఈరోజు కూడా స్ట్రాంగ్ మొమెంటం ఉంది. దీన్ని కొంచెం మనం కన్సిడర్ చేయొచ్చు. లాంగ్స్ ఎంట్రీ చేసుకుంటే ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇంట్రాడేలో వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీస్కి ప్లాన్ చేసుకొని హైయర్ లెవెల్లో 1025 ఆ లెవెల్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ కోసం, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే రెడ్డి ల్యాబ్స్, బజాజ్ ఆటో, బీఈఎల్ డిఫెన్స్ స్టాక్స్లో కూడా స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది. బీఈఎల్ ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం 1.54%. అండ్ ఇక్కడ ఒక ప్రీవియస్ హైస్ ఉన్నాయి 445, 450 లెవెల్. అది బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ ఆల్ టైమ్ హైని టెస్ట్ చేయొచ్చు. మ్యాక్స్ హెల్త్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదేవిధంగా నెస్లే, ఎన్టీపీసీ, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఇండిగో. క్రూడ్ కొంచెం మళ్ళీ పెరిగింది. సో దాని ఎఫెక్ట్ మనకి ఇండిగో మీద అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద కనిపించింది అనుకోవచ్చు. తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగా డౌన్ అయింది. తర్వాత ఎల్ఎన్టీ నిన్న బాగా పెరిగిన తర్వాత ఒక చిన్న కరెక్షన్. శ్రీరామ్ ఫైనాన్స్, ఎటర్నల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా నిన్న ఏదైతే ఎంటైర్ క్యాండిల్ ఫామ్ అయిందో ఆ క్యాండిల్ని ఈరోజు బేరిష్ ఎన్గల్ఫింగ్ లాగా ఫామ్ అయింది. మేబీ ఈ గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. 797 దగ్గర క్లోజ్ అయింది. గ్యాప్ లోయర్ రేంజ్ వచ్చి 773 ఆ లెవెల్స్ దగ్గరికి వస్తుందేమో. కొంచెం వీక్నెస్గానే కనపడుతుంది ఇప్పుడైతే. తర్వాత కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వీక్నెస్సే కనపడ్డది. ఈరోజు బాగా డౌన్ అయింది. 1.9% మైనస్లో క్లోజ్ అయింది. ట్రెంట్, తర్వాత M&M, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీ 50కి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు నిన్నటి లోని బ్రేక్ చేసింది. కొంచెం వీక్నెస్గా కనపడుతుంది. మేబీ ఇప్పుడు చూడాల్సింది మనం లోయర్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ దగ్గరికి వచ్చి బౌన్స్ అయితే మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మనకి 23,575 దగ్గర ఉంది. దాదాపుగా ఇక్కడి నుంచి ఒక 200 పాయింట్స్ డౌన్ సైడ్ 775 దగ్గర ఉంది. 575 దగ్గర సపోర్ట్ ఉంది. మన కీ లెవెల్ వచ్చి 23,425. ఇన్ కేస్ 575ని బ్రేక్ అయితే 475 లెవెల్కి దగ్గరికి రావచ్చు. అదే ఇప్పుడు మనం కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కావచ్చు. ఏదైనా డిప్ వస్తే దాన్ని బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. పొజిషనల్ ట్రేడింగ్లో స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా పెట్టుకొని లేదా పొజిషనల్గా చేసేటప్పుడు ప్రాపర్ హెడ్జింగ్తోని లాంగ్ ఎంట్రీస్కి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మన హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి మనకి 24,025. దాన్ని బ్రేక్ చేస్తే 24,210, తర్వాత 315. సో ఇవి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. 3 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి అప్ సైడ్. కొంచెం కాషియస్గా ఉండాలి. లెవెల్స్ చూసుకోవాలి జాగ్రత్తగా. 24,025 ఒకటి, తర్వాత 24,215, తర్వాత 24,315. ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ నిన్న లోకి దగ్గరనే క్లోజ్ అయింది. నిన్న లో దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు 54,821 దగ్గర క్లోజ్ అయింది. సో ఇందులో మనకి కీ లెవెల్ వచ్చి 53,880. దాదాపుగా ఇక్కడి నుంచి దాదాపు 1000 పాయింట్స్ 960, 950 పాయింట్స్ వరకు డౌన్ సైడ్ కనపడుతుంది మన కీ లెవెల్. అయితే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 54,000 దగ్గర ఉంది. అక్కడికి వచ్చి అక్కడి నుంచి బౌన్స్ అయితే మాత్రం కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. సో నిన్నటి హై ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది 55,700. ఇన్ కేస్ 55,700ని బ్రేక్ చేస్తే మాత్రం 56,180 వరకు వెళ్ళొచ్చు. ఇవి లెవెల్స్. దాని ప్రకారం బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే గాడ్ఫ్రే ఫిలిప్స్ టాప్లో ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా. 25% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా పెరిగింది. దాంతోపాటు నామ్ ఇండియా, కొచ్చిన్ షిప్, తర్వాత మోతిలాల్ ఓస్వాల్, పవర్ ఇండియా, వారే ఎనర్జీ, తర్వాత బ్లూ స్టార్, యాంజిల్ వన్, బిఎస్సి,
ఎన్హెచ్పిసి, అంబర్ ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతూ ఉంటాయి. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో 113 స్టాక్స్ ఉన్నాయి. టాప్లో ఉంది హుండై. తర్వాత విఎంఎం, కే ఫిన్టెక్, బ్రిటానియా, కెనెస్, నౌకరీ, బీపీసీఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్, క్యామ్స్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టుగా కనబడుతుంది. షార్ట్ కవరింగ్లో పిఐ ఇండస్ట్రీస్, అదాని గ్రీన్, సెయిల్, హెచ్ఏఎల్ అండ్ టెక్ మహేంద్ర. లాంగ్ అన్వైండింగ్లో అదాని ఎంటర్ప్రైజెస్, హడ్కో, టాటా టెక్, ఆర్బిఎల్ బ్యాంక్, హిందుస్థాన్ జింక్ ఇవి లాంగ్ అన్వైండింగ్గా కనపడుతున్నాయి. సో ఇందులో మనం ఒక స్టాక్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇప్పుడు తీసుకున్న స్టాక్ మెటల్ సెక్టర్ నుంచి తీసుకున్నాం. ఇది నేషనల్ అల్యూమినియం. మూమెంట్ స్ట్రాంగ్ ఉంది ఇందులో. సో ఈ చార్ట్ చూస్తే మనకి ఒక బ్రేక్అవుట్కి రెడీగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఈ ఎక్కడైతే సప్లై ఏరియా ఉందో దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఇక్కడ ఈ ఫస్ట్ నిన్న మొత్తం బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఈరోజు ఆల్మోస్ట్ హరామీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఇది. సో దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఇప్పుడు మనం దీంట్లో చూడాల్సింది బ్రేక్అవుట్ ట్రేడ్ కోసమే చూడాలి. సో ప్రీవియస్ హైస్ బ్రేక్ అవుతాయి అంటే 417 ఆర్ 418 లెవెల్స్ని బ్రేక్ చేస్తే మాత్రం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు ఇది. సో ఇక్కడ నుంచి వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు టువర్డ్స్ 450 నుంచి 480 వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ లెవెల్ ప్రకారం చూస్తే దాదాపుగా 480 వరకు కూడా దీంట్లో ఆపర్చునిటీ ఉంది హైయర్ సైడ్ వెళ్ళడానికి. కొంచెం టైం తీసుకున్నా కానీ ఆ లెవెల్స్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంట్లో డౌన్ సైడ్ లెవెల్ ఒకటి జాగ్రత్తగా చూడాలి. ఒకటి 394, ఒకటి దాని తర్వాత 380. 394ని మనం ఇగ్నోర్ చేయొచ్చు, బట్ 380 మాత్రం చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇది మంత్లీ పివోట్ లెవెల్. ఆల్మోస్ట్ ఇక్కడే మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో దీన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం వీక్నెస్ రావచ్చు స్టాక్లో. ఇట్లా కొన్ని ప్రాపర్గా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ఎంట్రీ ఉండాలి. మన స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ ఉండాలి. మన ఎంట్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండ్ మన ప్రాఫిట్ టార్గెట్ కూడా ఇంపార్టెంటే. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసుకునేటప్పుడు మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాము, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటున్నాము, మనకు రిస్క్ ఎంత ఉంది, మన ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ, అక్కడికి వస్తే మన ప్రాఫిట్ ఎంత ఉంది, రిస్క్ టు రివార్డ్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవాలి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.